జాహ్నవి, నేను శంకర్ దాదాని మాట్లాడుతున్నాను. జాహ్నవి, నేను శంకర్ ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఏ ప్రొఫెసర్ సాబ్, టెన్షన్ ఎందుకు పడతావు బాయ్? ఇప్పుడు రేడియోలో గాంధీ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వీటికి మీరు కరెక్ట్ గా జవాబు చెప్పాలి. ఒక్కొక్క జవాబు చెప్పుడు, ఒక్కొక్క ఐటమ్ తీసుకోడు. చూడండి, ఇది పద్ధతి కాదు. మీరు తప్పు చేస్తున్నారు. నేను కాలేజీకి పోవాలి. కాలేజీకి పోతావా బే? పో. అప్పుడు ఈడు మీ ఇంటికి పోతాడు. ఆంటీకి లైనే నీకు. వీడా? వద్దు. మనం పోతే కరెక్ట్ అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, ఆన్సర్లు కరెక్ట్ గా చెప్తే ఏది కావాలంటే తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. తప్పు చెప్పినోడుకో బొక్కలు చూర చూర చేస్తాడు అన్న. అన్నా జర వాకింగ్ స్టైల్ చూపించరాదే. అరే కబడ్డీ కొడరా. అన్నా కొంచెం స్టైల్ ఎక్కువైందన్నా. అంటే ఫస్ట్ టైం ఉదయంతో మాట్లాడుతాను కదరా, ఆ మాత్రం లేకపోతే ఎలా? రేడియోలో కనపడదు కదన్నా. కరెక్టేరా తొయ్యలే, నువ్వు చాలా ఇంటెలిజెంట్. అభిమానం అన్న. ఏ ఫోన్లు తీయండి రా. ఏలెప్పుడు రీడర్ మీద ఉండాలి. ఇంకెవ్వనికి లైన్ దొరకద్దు. సమజైందా? గుడ్ మార్నింగ్ హైదరాబాద్. నేను అడగబోయే ప్రశ్నలన్నిటికీ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళే ఈ కాంటెస్ట్ విన్నర్. ఆర్ యు రెడీ? రెడీ జాను. నా మొదటి ప్రశ్న, గాంధీజీని దక్షిణాఫ్రికాలో ఆయన స్నేహితులు ఏమని పిలిచేవారు? అరే, నా ప్రశ్న పూర్తవ్వకుండానే మొదటి కాల్ వచ్చింది. హలో, లైన్ కలిసిందన్నా. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నేను. అంటే నేనే. మీ పేరు చెప్పండి. శంకర్ ప్రసాద్. గుడ్. శంకర్ ప్రసాద్ గారు, మీ ఆన్సర్ చెప్పండి. నేను 10 సెకండ్స్ టైం ఉంది, తొందరగా చెప్పండి. బాయ్ బాయ్. హలో, దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఆయన స్నేహితులు బాయ్ అని సంబోధించేవారు. మిస్టర్ శంకర్ ప్రసాద్, కరెక్టే. యువర్ ఆన్సర్. దక్షిణాఫ్రికాలో గాంధీజీని ఆయన స్నేహితులు భాయ్ అని సంబోధించేవాడు. వెల్ డన్ మిస్టర్ శంకర్ ప్రసాద్. ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారు. థాంక్యూ జాహ్నవి గారు. థాంక్యూ. ఇక మా సెకండ్ క్వశ్చన్, అడగండి. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకాన్ని గాంధీజీ ఏ సమావేశంలో ఆమోదించారు? 1921 కాంగ్రెస్ మహాసభలో, విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభ. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఇక మూడో ప్రశ్న, యా, హిట్లర్ దగ్గర లేనివి గాంధీజీ దగ్గర ఉన్నవి రెండు ఆయుధాలు ఏంటో చెప్పగలరా? ఇస్త్రీ ఇస్త్రీ. కర్రో ఇస్తున్నావు, ఏదో చెప్పండి. సత్యం అహింస. ఇస్త్రీ పెట్టివు. గాంధీజీ దగ్గర ఉన్న రెండు ఆయుధాలు సత్యం, అహింస. వెల్ డన్ మిస్టర్ శంకర్, మీరు అన్ని కరెక్ట్ గా చెప్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి అంతే, ఎవరు రాంగ్ ఆన్సర్ చెప్పమన్నా చెప్పేవాడిని కాదు. ఆ నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన వయసు ఎంత? ఐ విల్ టెల్ యూ. 13. 13 కదండి, 13. జోకింగ్. ఎనీవే, వెరీ గుడ్. ఆ సౌండ్ ఏంటి? హలో హలో హలో, అది మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. అవునా? నన్ను పెళ్లి చేసుకోమని తెగ తొందర పెడుతున్నారు. ఎందుకంటే నేను 100% ప్యూర్ బ్యాచులర్ ని కదా. మీరు చేస్తున్నది మంచి పని కాదు. మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, అరెస్ట్ చేస్తాను. ఏమనుకుంటున్నారు? ఏంది పే నువ్వు అరెస్ట్ చేయించేది? నేను ఎవరో తెలుసుకోకుండా నాతో ఆడుకుంటున్నావు. నేను చిన్నప్పుడే కమిషనర్ పోలీస్ కొడుకు నా ఫ్రెండ్. మేతం కలిసి కాలేదు. జలుబు చేస్తే ఎవరు బాగు చేస్తారు? అన్ని ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానాలు చెప్పి కాంటెస్ట్ లో మిస్టర్ శంకర్ ప్రసాద్ గారు గెలుపొందారు. శంకర్ గారు, ఈ కాంటెస్ట్ విన్నర్ గా రేపు మనం రేడియో స్టేషన్ లో ఇదే టైం కి కలుస్తున్నాం. హలో, నేను జాహ్నవిని. ఎక్కడున్నారు? కాలేజ్ లోనా? హిస్టరీ క్లాస్ తీసుకుంటున్నాను. నువ్వు ఎక్కడున్నావు? మీకు సర్ప్రైజ్, నేను మీ కాలేజ్ లోనే ఉన్నాను. మా కాలేజ్ లోనా? అవును, మీ ప్రిన్సిపల్ ని కలవాలని. వద్దు, నువ్వు ప్రిన్సిపల్ కలవద్దు. ఏదైనా ఉంటే నాతో చెప్పు. ఎందుకని? వచ్చాక చెప్తాను. నువ్వు క్యాంటీన్ లో కూర్చో, 10 నిమిషాల్లో క్లాస్ ఖతం చేసి వచ్చేస్తాను. యా, ఫైన్. నేను ఇంకా చెప్పలేదు కదరా. నీ మనసు నాకు తెలుసా? అరే పక్కకి ముగిసిందనుకుంటే తానే తందానా
హాయ్ చాందిని. హాయ్ శంకర్. ఏంటి మా ప్రిన్సిపల్ కలవడానికి వచ్చావా? అవును. బా వాడు పెద్ద మెంటల్ గడు. ఎప్పుడు చూస్తున్నా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటాడు. వాడు మూడో లేడు అనుకో మనుషులు కొరుకుతాడు తెలుసా? Really? మీరు ఎస్ స్టూడెంట్, వాట్ యు డూయింగ్? శంకర్ 3 నెలలకు ఒకసారి కాలేజ్కి వస్తాం, పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యాంటీన్లోనే ఉంటాం. స్టూడెంట్ ప్రొఫెసర్. ప్రొఫెసరా? యా ప్రొఫెసర్ మల్హోత్రా, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఓ, పాప యాసిడ్ పడి మొత్తం నల్లగా అయిపోయాడు. who is he? Must be his father. చెప్పండి ఎందుకు వచ్చారు? రేపు ప్రకాశ్ అంకుల్ బర్త్డే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళిపో. బాబా అంకుల్ వాళ్ళ అబ్బాయిని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటారు. అతనేమో కనీసం ఫోన్ చేసినా మాట్లాడు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ వల్లే 100కి 150 మార్కులు వచ్చాయి సార్. వాట్? అంటే అది వాళ్ళ అభిమానం కూడా కలుపుకుని. That's great. అరే వెళ్ళి లైబ్రరీకి చదువుకోండి వెళ్ళండి. వెళ్తానండి సార్, బాగా చదువుకుంటాను సార్. మీ పేరు నిలబెడతాను సార్. నిలబెట్టండి Bye, sir. వెళ్ళండి. బాయ్ మేడం. బాయ్. అంకుల్ బర్త్డేకి వచ్చిన ఫంక్షన్ అరేంజ్ చేశాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చాలా మంచి పని చేస్తున్నారు జాహ్నవి గారు. నాకు చాలా ఆనందంగా ఉంది. సార్ మీరా? ఓ ఆచార్య రంగాచార్యులు వారు ప్రణామములు. కృష్ణార్పణం. మా సంస్కృత ఆచార్యులు. నమస్కారం. నమస్తే అండి. ఇంకా వీరి మీరు పాఠాలు బాగా అద్భుతంగా చెప్తారు. వీరి పాఠాలు విన్న విద్యార్థులు చెవులు కోసుకుంటారా? ఊరుకో. అరే నెలకిద్దరు ముగ్గురు పోరాడు దవాఖానలో జాయిన్ అవుతారు. వీడేంది సీన్ ఖరాబ్ చేస్తున్నాడు? ఆచార్య తమరు శృతి తప్పుతున్నారేమో. తప్పుతాం, తప్పే మాట్లాడతాం. నా కడుపులో రగులుతున్న లావాన్ని మీ ముందు పెడుతున్నా. అసలు ఈయన ప్రొఫెసరే కాదు. ఆచార్య తమరు ఏం మాట్లాడుతున్నారు? తెలుసు, తెలిసే మాట్లాడుతున్నాం. మీరు ప్రొఫెసర్ కాదు. ఈ కళాశాలకు ప్రధానోపాధ్యాయులు కావాల్సిన వ్యక్తి అనగా ప్రిన్సిపాల్. ఇప్పుడున్న ప్రిన్సిపాల్ గడ బేకార్ బట్టే బాజ్. ఆచార్య రంగాచారి గారు, ఆ, మేడం రంగనాయక్ గారు పిలుస్తున్నారు. వచ్చేద్దాం. ఆచార్య తమరిక ప్రణామం. 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 కొంచెం అభిమానం ఎక్కువ, ఫ్యాన్. అన్నా ఈ రంగనాయకి ఎవరన్నా? ఏంది బే? నువ్వు You culprit! Stop there! అలాగే Hey, call the police. పోలీసా? కడికతావురా? నేను బర్త్డే రోజు వచ్చిపోమని వాళ్ళ అబ్బాయితో చెప్పాను. ఇట్స్ ఇంపాసిబుల్ అన్నాడు. పాప అంకుల్ చాలా ఫీల్ అవుతున్నారు. అవును, మీరు చెప్పే ఈ విషయానికి ప్రిన్సిపల్ కి ఏంటి సంబంధం? ఇతను అంకుల్ పాత ఫ్రెండ్, అందుకే పిలవడానికి వచ్చాను. నేను ఎంత చెప్పిన తర్వాత కూడా మీరు ఈ పెద్దసాన్ని పిలవాలనుకుంటున్నారా? అలాగే పిలవండి. అప్పుడు జరిగేది బర్త్డే కాదు, మ్యాడ్ డే. You stupid! నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇదిగో నువ్వు ఇట్లా కోపంగా మాట వెళ్ళిపోతా. నీకు నా కటిఫ్. కట్టి! Stop! Stop! మార్నింగ్ సార్. నువ్వు పోరా మగడా. ప్రిన్సిపల్ గారు ఏంటి ఇలా నడుస్తున్నారు? పైన సార్. గర్ల్స్, మీరు చూసారా? మీరు చూసారా? కాల్ ద పోలీస్. పోలీసులు పిలవండి. ప్లీజ్ కాల్ ద పోలీస్. దయచేసి పోలీసుల్ని పిలవండి. చూసారుగా, నేను చెప్తే నమ్మలేదు. స్టూడెంట్స్ హోంవర్క్ చేయలేదని పోలీసులు పిలుస్తున్నాడు. అవును, మీరు చెప్పింది నిజమే. నేను ఎప్పుడు నిజం చెప్తాను. తమరు పాఠము చెప్పుటకు సమయం ఆసన్నమైనది. అర్థమైంది ఆచార్య. జాహ్నవి నువ్వు ఇంటికి వెళ్ళు, ఓకే. నేను క్లాస్కి మరి వెళ్తాను. అంకుల్ వాళ్ళ విషయం అబ్బాయిని చెప్పావు కదా, ఇక నాకు వదిలేయి. ఏయ్ మిస్టర్, ఆగక్కడ. సార్ వచ్చేస్తానుగా, ఉండండి. థ్యాంక్ యూ అందమైన సో అమ్మాయితో మచ్. మాట్లాడేది. నిన్ను 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 గుడ్ మార్నింగ్ హైదరాబాద్. నా ఫ్రెండ్ ఒకడు కోమాలోకి వెళ్ళిపోయాడు. అతనికి ఏది తప్పో ఏది రైటో తెలియటం లేదు. ఆ జబ్బు పడ్డ వ్యక్తికి Look, Jahnavi, this show must go on. It's such a big hit. This is unbelievable. హలో, నా పేరు సౌందర్య. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏమిటో. మా నాన్నగారు న్యూస్ పేపర్లో పెళ్లి పందిరి పేజీ చూసి నాకు ఒక అబ్బాయిని సెలెక్ట్ చేశారు. ఓసారి కలిసి నచ్చాడో లేదో డిసైడ్ చేసుకోమన్నారు. ఒక్కసారి మీటింగ్లోనే ఎలా చెప్తాను చెప్పు? ఎలా అయినా బాగానే బిహేవ్ చేస్తాడు కదా. ఓ మనిషి ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే అతను కింద వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? రెస్టారెంట్ నుంచి. నన్ను ఇక్కడ కలవడానికి వస్తానన్నాడు. ఆ రెస్టారెంట్ లో వెయిటర్ ని వాడు ఏ అనో పిలిచాడు అనుకో, ఇంకంతే. వాడిని మర్చిపోయి అటు ఇంటికి వెళ్ళిపో.
మస్ట్ బి సౌందర్య వావ్ ఐఎమ్ ఆర్య మ్యాచింగ్ మ్యాచింగ్ మీరేం తీసుకుంటారు స్వీట్ లైమ్. ఓ ఓకే one cappuccino for me one sweet lime juice for that lady ఓకే సార్. lady where is that lady సౌందీ థ్యాంక్స్ లార్డ్ శంకర్. ఈ చూచి గారితో జీవితాంతం బ్రతకాలంటే చచ్చేదాన్ని. ఈ రేడియో వింటున్న శ్రోతలందరికీ నా విన్నపం, మీకు రాజలింగం ఎక్కడ కనిపించినా పువ్వులు ఇవ్వండి, గెట్ వెల్ సూన్ అని చెప్పండి.